గోవింద 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 గోవింద
మమ గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం, సహ పరివారాణం, సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓం నమో వెంకటేశాయ. భక్తమహాశైలర, ఈనాడు తిరుమల క్షేత్రం నుండి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి జరిగేటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని మనమంతా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ముందుగా ఆచార్య స్వామి వారు ఈ కళ్యాణ మహోత్సవానికి మనందరి చేత సంకల్పాన్ని చేయించి మనల్నందరినీ ఈ కళ్యాణ మహోత్సవంలో భాగస్వాములను చేస్తూ ఆ దివ్యమైనటువంటి సంకల్పాన్ని మనందరి చేత పఠింపచేసిన తరువాత భగవద్ అనుజ్ఞ తీసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చరణార విందములకు ప్రార్థించి ఈ కళ్యాణ మహోత్సవాన్ని స్వస్మై స్వప్రీతయే స్వయమేవ కారయతి అని అన్నట్లుగా సాత్విక త్యాగము అని చెప్పి అంటారు ఆగమశాస్త్రంలో. భగవతో బలేన, భగవతో వీర్యేణ, భగవతస్తేజస, భగవతః కర్మణ, భగవద్ అనుగృహీతో, భగవద్ అనుధ్యాతో అని అన్నట్లుగా ఈ విధంగా అంతా భగవంతుడే చేయి పట్టి దగ్గరుండి చేయిస్తున్నాడు అనేటువంటి భావనతో సాత్విక త్యాగము అని చెప్పి అంటారు. ఆ సాత్విక త్యాగ ప్రార్థన పూర్వకంగా భగవద్ అనుజ్ఞ తీసుకున్న వారే ఆచార్యులు ముందుగా విశ్వక్సేనారాధన అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. ఈ కళ్యాణ మహోత్సవం పూర్తయ్యే వరకు ఎటువంటి విఘ్నాలు కూడా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి అడ్డు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో విశ్వక్సేనుని ఆరాధిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం. శ్రీ శ్రీనివాస స్వామి వైవాహికోత్సకర్మాంగం చండిల పరిధిపరిశనాది సర్వతంత్రపుషత్తం శాంతత్వం స పుణ్యావాచకర్మరిష్యన్ ఆదౌ నిర్విఘ్నసాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశ్మాన్షు సరత్సరత్సరిభూర్దేషు అపోభిరణ్హన్పదిపాదేశే గృణాం తాగం కర్మ ఇదమాపశివా శోధమా శాంత శాంతమా శుభా శోధమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమాం తాం ధృసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యసరస్మి ఆపో వాయుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవాపో నమాపో ద్వాప సమ్రాడాపో విరాడాప ఛందా విశ్వాపో జ్యోతి విశ్వాపో యజు విశ్వాప సత్యమాప సర్వా దేవతా భూర్భస్వరాభోం అస్మిన్ కుంభేంగా సరిత్రావాహయామి ఏతేషులంబరణే సహస్రం జ్ఞాపాడాభిదా పురుత్ర తేభ్యో ఇంద్రస్వతాదివిష్ణురిష్వే దేవాంచమదస్య వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రిక్తాంబృతమావాహయామి జాతస్మృతిమావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాత్రం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమాచం సమర్ప్యామి ఏతే ప్లతస్త్రోత్రయాభరణ భవీత పుష్పగంధదౌపదీపాలంకరార్థాః ఇమేక్షతా సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం భావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణా నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం దర్బాహుం శంఖచక్ర సంనితం జ్యాపతిం సంకేతం సుష్పదవాహనం పూర్వాషాఢోద్ధవం దేవం దక్షిణాఖమచ్చేత్
आग्नेयोस्माद्ददामि त्वा श्वेदात्तं मितोत्सम्भो वैराजन्ते सुतनिधत्तां वृक्षां दिशोभिधानाम्नादि यामे स्थान् दिन्दान् दातु ओं भूः पद्मागारमण्डले विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामेज्यामावाहयामि तत्पत्नी विश्वक्सेनस्येदमासनं विश्वक्सेनाय नमः इदं पाद्यं सर्पयामि इदमर्घ्यं सर्पयामि इदमार्घ्यं सर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विश्वक्सेन स्मृता राजा भगवान् सर्वकर्मणा तस्मान् ज्ञानं भासीत कर्मणान् विघ्नशान्ति आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् परिसमाप्य च कुर्यात् परिवारस्य विश्वक्सेनस्य भोजनं भगवद्भिरज्ञातः पुण्यः पुण्याहं वाचयिष्ये ओं वाच्यतां सपुण्याहं करोमि कुरुष्वास्तप्रोक्षितम् अस्तु प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्त घोराणि शाम्यन्त पापान् शाम्यन्त वा इत्यः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्त घोराणि शाम्यन्त पापान् शाम्यन्त वा इत्यः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्त घोराणि शाम्यन्त पापान् शाम्यन्त वा इत्यः शुभानि वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधाभिः इदं विष्णुर्चक्रमे त्रयधानदेवतं समूढमस्य भागुंसरे त्रीणि पदावचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि पश्यतोः वृतानि वसुसि इन्द्रस्य जसखाः तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवीव चक्षुरा ततं तद्विप्रासो वन्यवोजार्ध्रवाक्यं तत्सविन्दते विष्णोर्जत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा शिरस्य प्रगिंसते द्रविणोदा विरवद्विषण्णो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कुरु यदाभूषं यदा वै सूर्यवदति यत् नक्षत्रण्येति यावत् तत्सूर्यगच्छेत् तद्धन्यं पश्येत् तावत् गिरिविदत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूभतिपुरोक्तष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डलपरिदर्शनादि सर्वतन्त्रविषुद्धं शान्तत्वं स पुण्यावाचकर्मणि पुण्याहं बृहन्तोः बृहन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां बृहन्तोः बृहन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां बृहन्तोः बृहन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्तिरीन्द्रो धस्वा स्वस्तिनः पूषा श्वेदाः स्वस्तिनस्तार्क्ष्वारिष्टनेमि स्वस्तिनो बृहस्पति ददातु ओं भूः अतिपुरोक्तष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डलपरिदर्शना सर्वतन्त्रविषुद्धं शान्तत्वं स पुण्यावाचकर्मणि स्वस्ति मृन्तोः बृहन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्ति मृन्तोः बृहन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्ति मृन्तोः बृहन्तु कर्मणे स्वस्ति वृद्ध्यासाव्ये नमसां सद्यां तरं देवमित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वृद्धयन्तः शतञ्जीवें सदस्वीराः ओं भूभतिपुरोक्तुष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं तण्डलपरिदर्शना सर्वतन्त्रविषुद्धं शान्तत्वं स पुण्यावाचकर्मणि वृद्धिं भ्रान्तोः भ्रान्तु कर्मरुद्धतां कर्मवृद्धिं भ्रान्तोः भ्रान्तु कर्मरुद्धतां कर्मणरुद्धिं भ्रान्तोः भ्रान्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टामयोभोस्थान ऊर्जेदादना महेरणाय चक्षुषे योपस्वदमार्दस्तस्य भार्यतेन उषतीरिव मात्रः तस्माहरङ्गमावो चक्षुयाय जन्मतः आपो जनेधा जनः हिरण्यवर्णाश्च पावकायास् जातः कस्यभोजाः सुन्दरः अग्नीया गर्भं दद्रे विरूपास्थानापसग्स्यो नाभवन्तु पवमानस्वर्जनः पवित्रेण विजर्हिणी यपोता सपनात्मा पणन्तमा देवजनाः पणन्तमनवोधिया पणन्त विश्वायव जातवेदः पवित्रवते पवित्रेण पराहिमा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कृतुम्रणु येन देवाः पवित्रेण आत्मानं पुणतेस्ताः तेन सहस्रधारेण पावमान्यः पुणन्त मां प्राजापत्यं पवित्रं यतोऽद्यां गुम्भिरण्यं तेन ब्रह्मविदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनीति सहमाप्नातु सोमस्वस्त्यावरणसमीक्षाः यमो राजाः प्रणाभिः पुनात्मा जातवेदा मूर्जयन्त्वापुनातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपदये दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातिभेषणं षण्णोस्तद्विपदेः चतुष्पदे ओं शान्तिः 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 प्राचाः देवार्तुजा मार्जयन्तां दक्षिणाजां दिशमासाः पितरः मार्जयन्तां प्रतीचाः दिशग्रहाः पशवः मार्जयन्तां पुरीचां दिशा भोषद्यो वनस्पतिः मार्जयन्तां ऊर्ध्वाजाः यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अथोदराधरे नागेभ्यः मार्जयन्ताम् वास्तवः स्पदे प्रजानि यस्मान् सा वेशानमेव भवानः
यत्ते महे प्रजन्नो शश्वशनेद्रपदेशं चतुष्पदे वास्तोः स्वदेशग्मया सुं सदा ते सक्षिमयि तरण्यगातमत्या आवक्षेमुदयोगेरुन्नो यूजं पादस्वस्तभिसदानः अमीवः वास्तोः स्वदे विश्वारूपाण्याविशन् सखा सेवयेदनः अडोरणीयान् महतो महीयानात्मा गुहायां नितोस्यन्तो तमः कथं वसति वेदशोको धातुप्रसादान् महिमानिमीशं वर्णान्मयसक्षणान् पुनःपाद्याजुं समर्पयामि वर्णान्मयसक्षणान् महा यथा भाषा गुरोभार निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्परक्षणां समर्पयामि वर्णान्मयसक्षणान् महा शोभनार्थं क्षेमाय पुनरागमनाय च విశ్వక్సేనం సకలవిబుధ ప్రౌఢసైన్యాధినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండో దధానం మేఘశ్యామం సుఫణిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజితతనుజం సూత్రవత్యా సమేతం అని ఆ శ్రీవైకుంఠ సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారికి ఆరాధనాన్ని నిర్వర్తించారు. మనం కృతత్రేతాద్వాపర కలియుగాల్లో కృతయుగంలో యజ్ఞయాగాదులు చేయడం వల్ల పరమాత్మను చెందేవారు. త్రేతాయుగంలో తపస్సులు చేయడం ద్వారా భగవంతుణ్ణి చేరుకునేవారు ప్రజలంతా కూడా. ద్వాపరానికి వచ్చేసరికి పరిచర్య చేయడం ద్వారా భగవంతుణ్ణి చేరుకున్నారు అందరూ. ఇక ఈ కలియుగంలో భగవంతుణ్ణి చేరుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలి అంటేనే ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఉదాహరణకు మనం భగవంతుడికి ఆరాధనాన్ని చేయాలి అనుకుంటే శరీరం సహకరించకపోవచ్చు. శరీరం అంతా సహకరించినా అన్ని ద్రవ్యాలు అక్కడ ఉన్నా మనకు భక్తి అనేది కలగకపోవచ్చు. లేదంటే ఈ భక్తి కలగకుండా మనస్సు వేరే వేరే చోట్ల ఆలోచిస్తూ వేరే వేరే వ్యాపకాల వైపుకు వెళ్ళిపోతూ ఉండవచ్చు. వీటన్నిటినీ కూడా ఒకచోట నిగ్రహించి భగవంతుడి యొక్క చరణారవిందముల చెంత మన మనోవాక్కాయ కర్మలను కట్టిపడేసేటువంటి శక్తి విశ్వక్సేనుల వారికి ఉన్నది. అంటే మనం భగవంతుణ్ణి చేరుకునేటువంటి దోవలో ఏవైనా ఆటంకాలు కానీ విఘ్నాలు కానీ వస్తే వాటన్నిటినీ కూడా పక్కకు తోసి మనం పరమాత్మను చేరుకునే విధంగా ఎల్లప్పుడూ అనుగ్రహించేటువంటి దైవం ఆ యొక్క విశ్వక్సేనుడు. అటువంటి విశ్వక్సేనుల వారికి ముందుగా విశేష ఆరాధనా కైంకర్యాన్ని నిర్వర్తించి తరువాత ఆ కలశాధిదేవుడైనటువంటి వరుణుడికి సర్వతీర్థజలములకు ఆరాధన నిర్వర్తించడం జరిగింది. ఎన్నో నదీ నదములు ఉన్నాయి ఈ యొక్క భూప్రపంచంలో. అటువంటి నదులన్నిటినీ కూడా తిరుమల క్షేత్రంలో స్వామివారికి జరిగేటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఆ నదులన్నిటినీ కలశ జలంలోకి ఆవాహన చేసి అభిమంత్రించి విశేషములైనటువంటి వేదమంత్రాలతో ఆ ఉదకాన్ని అభిమంత్రించిన తరువాత పుణ్యాహవాచన అనేటువంటి కైంకర్యం ద్వారా స్థలశుద్ధిని ద్రవ్యశుద్ధిని ఇత్యాదిగా పంచశుద్ధులని నిర్వర్తించారు అర్చక స్వాములు. తరువాత ఈ కళ్యాణ మహోత్సవానికి సకల దేవతలందరినీ ఆహ్వానించేటువంటి కార్యక్రమంగా సద్యోంకురార్పణ అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించారు. 5 పాలికలను ఏర్పాటు చేసి వాటిలో నవధాన్యములను నింపేటువంటి ప్రక్రియగా సద్యోంకురార్పణ కైంకర్యాన్ని నిర్వర్తించి సకల దేవతలను ఈ తిరుమల క్షేత్రానికి ఆహ్వానించేటువంటి కైంకర్యాన్ని చేశారు. నగరాజమావాహయామి శాస్త్రీషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి ప్రతిదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి ఇదమర్ఘ్యం సమర్ప్యామి ఇదమాచం సమర్ప్యామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వేదామశ్వినాభగ స్వస్తి దేవ్యైర్నః స్వస్తి పూషామసురోదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయే వాయుబ్రాహ్మే సోం స్వస్తి భువనస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో వంద్రః విశ్వే దేవానో ద్యా స్వస్తి వైశ్వానరో ఉత్తరగ్ని స్వస్తి దేవాః వంద్రివో స్వస్తి స్వస్తి నో రుద్రః పాత్వమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్ని స్వస్తనః దేకృతి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునః జానతా సంగమేమై స్వస్థేనంతార్క్షమృష్టిని మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసోనాం వారు హేమ అంహోం చ మాంగిర సంజయం చ స్వస్త్యాః త్రయం మనదాదార్క్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే సుస్సం బాధే శోయన్నోస్తు శుభగం శుభం.
భక్తజన వత్సలుడైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఇప్పుడు ఈ కళ్యాణానికి శ్రీవారిని అలాగే ఇరుదేవేరులను కంకణబద్ధులను చేయడానికై ఆచార్యస్వామి వారు ముందుగా ఆ రక్షా కంకణములకు ఆరాధనాన్ని నిర్వర్తించారు. ఆ రక్షా కంకణములలో ఆదిశేషుణ్ణి ఆవాహనం చేశారు. ఎల్లప్పుడూ స్వామికి ఎప్పుడూ కూడా స్వామిని విడిచిపెట్టకుండా విశేషమైన కైంకర్యాలను నిర్వర్తించే వాళ్ళలో ఆదిశేషుడు అగ్రగణ్యుడు. ఎందుకు అంటే స్వామి కూర్చోవాలి అంటే ఆసనంగా, లేదు బయట విహరించాలి అంటే ఛత్రంగా, కాసేపు శయనించాలి అంటే తల్పంగా, ఇలా భగవంతుడికి ఎలా కావాలంటే అలా ఆయనకు అనుగుణంగా నిత్యము పరిణమిస్తూ భగవంతుడికి కైంకర్యాలను నిర్వర్తించేటువంటి ఆదిశేషుణ్ణి ఆ రక్షా కంకణములలోకి ఆవాహన చేసి స్వస్తి సూక్తాదులతో అభిమంత్రణాన్ని గావించారు. స్వామివారిని విడిచిపెట్టలేక ఆ ఆదిశేషుడే శేషాచలంగా మారిపోయి నిత్య నిరంతరము స్వామివారిని తన యొక్క 10,000 శేషులపై మోస్తూ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాడు ఈ యొక్క కలియుగంలో తిరుమల క్షేత్రంలో. అటువంటి శేషాచలాధీశ్వరుడు శ్రీనివాస ప్రభు దివ్యమంగళ విరాట్ రూపాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అర్చక స్వామివారు భక్తి శ్రద్ధలతో శ్రీవైఖానస భగవచ్ఛాస్త్రోక్తరీత్యా అర్చనాది కైంకర్యాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. ముందుగా పాద్యాన్ని, అర్ఘ్యాన్ని, ఆచమనాన్ని ఇత్యాది ఉపచారాలన్నింటినీ సమర్పిస్తూ ఉన్నారు. ఎంత గొప్పదైనటువంటిది భగవంతుడికి అర్చనాన్ని నిర్వర్తించడం అంటే, నిజంగా ఆనాడు బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానిని పాదము అని చెప్పి అన్నమాచార్యుల వారు వర్ణిస్తారు పరమాత్మ యొక్క దివ్య చరణార విందముల గురించి. నిత్య నిరంతరము బ్రహ్మాది దేవతలు సైతం ఆ పాదస్పర్శనాన్ని చేయాలని చెప్పి తహతహలాడుతూ ఉంటారు. అటువంటి దివ్య చరణార విందములకు మనం అభిషేకాన్ని నిర్వర్తించడం, పాద్యోపచారాన్ని సమర్పిస్తూ ఉండగా మనం వీక్షించడం అనేది ఎంత గొప్పదైనటువంటి సుకృత విశేషం మనది. ఎందుకు అంటే సాక్షాత్తుగా గంగానది యొక్క నామస్మరణాన్ని చేస్తేనే మనకు సకల పాపములు కూడా పోతాయి అని చెప్పి మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. అటువంటి గంగ పుట్టినటువంటి పాదములు సాక్షాత్తుగా విష్ణు పాదోద్భవ గంగా అని చెప్పి అంటారు కదా. అటువంటి పాదములకు పాద్యోపచారాన్ని సమర్పించి మత్పాదవు శరణం వ్రజాని నిత్య నిరంతరము ఆ వరదహస్తంతో నా చరణాలను మీరు నమ్మండి అని చెప్పి నా చరణాలను మీరు ఆశ్రయించినట్లయితే ఈ సంసార సాగరం ఏదైతే ఉందో అది ఈ కటి ప్రదేశం వరకే వస్తుంది. ఈ సంసార సాగరంలో మిమ్మల్ని మునిగిపోకుండా నేను రక్షిస్తాను అని చెప్పి మనకు ధైర్యాన్ని ప్రసాదించేటువంటి దివ్యహస్తములు ఏవైతే ఉన్నాయో ఆ దివ్యహస్తములకు అర్ఘ్యోపచారాన్ని సమర్పించి ఆచమనాన్ని కూడా సమర్పించి స్వామివారికి పుష్పగంధాది ఉపచారాలను సమర్పించారు. ఆ తరువాత భగవంతుడి యొక్క శ్రీనివాసుడి యొక్క దివ్యహస్తమునకు రక్షాకంకణ ధారణాన్ని నిర్వర్తించారు. ఆనాడు నిండు సభలో ద్రౌపదీదేవి యొక్క మానాన్ని రక్షించాడు. అర్జునుడికి సారథిగా ఉండి కురుక్షేత్ర సంగ్రామాన్ని అవలీలగా నడిపించి పాండవులకు విజయాన్ని అందించి ఈ భూమికి ఉన్నటువంటి భారాన్ని మొత్తాన్ని కూడా కౌరవ సైన్యాన్ని మొత్తాన్ని కూడా మట్టుపెట్టి ఆ పాండవులను రక్షించినటువంటి స్వామివారు. గజేంద్రుడు పిలిస్తే పరుగు పరుగున వచ్చి రక్షించినటువంటి స్వామివారు. అలాగా సుగ్రీవుణ్ణి రక్షించినటువంటి స్వామి. శరణాగతి చేస్తే విభీషణుడు శత్రుపక్షంలో ఉన్నవాడు రాక్షసుణ్ణి సైతం కరుణించినటువంటి స్వామివారు. ఎల్లప్పుడూ ఇలా భక్తజనుల్ని రక్షించేటువంటి స్వామి. అనవరత ఆర్తరక్షీక దీక్షాదక్షుడు ఆ శ్రీనివాసుడు. అటువంటి స్వామివారి యొక్క దివ్యహస్తమునకు ఈ రక్షాకంకణ ధారణాన్ని నిర్వర్తించడం ద్వారా మరొక్కసారి స్వామి యొక్క కర్తవ్యాన్ని మనమే స్వామికి గుర్తు చేస్తూ, అంటే ఆ స్వామివారికి నిత్య నిరంతరము అదే వ్రతం, అది గుర్తుండదా స్వామివారికి అంటే మళ్ళా ఒకసారి మమ్మల్ని కూడా రక్షించవయ్యా అని స్వామికి విన్నవించుకునేటువంటి కైంకర్యంగా ఈ రక్షాబంధనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు.
సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అని చెప్పి వేదాంత దేశికుల వారు దయాశతకంలో చెబుతారు కదా. ఆ విధంగా శ్రీనివాసుడి యొక్క కరుణాస్వరూపాలైనటువంటి ఆ శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా విశేష ఆరాధనాన్ని నిర్వర్తించి రక్షా కంకణ ధారణాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎంతటి అదృష్టం మనది. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీలతల్లి చేతన్రోలన్ అని చెప్పి భాగవతంలో శ్రీమద్ భాగవతంలో పోతనామాచ్యుల వారు చెబుతారు కదా. ఎవ్వరికీ కూడా చిక్కడు ఆ స్వామి సర్వవ్యాపకుడు, అంతటా కూడా వ్యాపించి ఉంటాడు. ఒకచోట కట్టి కూర్చోబెట్టడం అంటే ఎవ్వరికీ సాధ్యం కాదు. లక్ష్మీదేవికి కూడా సాధ్యం కాదట. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ సనకాది మహర్షులంతా నిత్యము అష్టాంగ యోగ మార్గముల ద్వారా భగవంతుణ్ణే ధ్యానిస్తూ వారి జీవితాన్ని మొత్తాన్ని భగవంతుడికి అర్పిస్తూ ఉన్నారే, వారికి కూడా చిక్కడట. చిక్కడు శృతిలతి కావలి వేదాంతములకు కూడా అందడట ఆ యొక్క స్వామివారు. మరి దేనికి చిక్కుతాడు అంటే చిక్కెనతడు లీలతల్లి చేతన్ రోలన్న నాడు యశోదాదేవి మన్ను తిన్నాడు అనేటువంటి నెపంతో ఆ స్వామివారిని ఎలాగైనా ఆ రోలికి కట్టేయాలి అని ఎలా అయితే ఆవిడ భక్తితో ఆ స్వామిని కట్టిపడేసిందో ఆ విధంగా ఈనాడు అర్చక స్వామివారు, స్వామి నీవు ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకోవయ్యా, కాసేపు మిగతా కార్యములన్నీ పక్కన పెట్టి భక్తులమైన మమ్మల్నందరినీ కూడా రక్షించడానికి ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకోవడానికి ఈ సింహాసనంపై కూర్చుని ఈ కన్యాదాతలుగా వ్యవహరించేటువంటి మమ్మల్నందరినీ కూడా అనుగ్రహించవయ్యా అని భక్తితో ఆ రక్షా కంకణాన్ని కట్టి స్వామివారి దగ్గర ప్రార్థనను నిర్వర్తించారు. అటువంటి దివ్యమైన కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి వైదిక కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు. ఆ యజ్ఞాన్ని మనం నిర్వర్తించడం ద్వారా మనకు అనేకమైన శుభ ఫలములు కలుగుతాయి అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పి ఉన్నారు. యజ్ఞాన్ని నిర్వర్తించడం ద్వారా దేవతలందరూ సంతుష్టులవుతారు. ఎందుకు అంటే దేవతలందరికీ ముఖం వంటివాడు అగ్నిహోత్రుడు. దేవతల అందరిలో కొల్లా అతి చిన్నవాడు అగ్నిదేవుడు. అటువంటి అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. సభేయం పితృశ్రవణం వేదా తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్సేదమాసనం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతానాగస్తేజమానాస్తు అప్తర్షీనాగం సుతాం మిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమాంసదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతానాగస్తేజమానాస్తు అప్తర్షీనాగం సుతాం మిత్రలోకస్తత్రేమం యజ్ఞం యజమాంసదేహి ఓం ప్రోక్ష పవిత్రేః స్థో వైష్ణవ్యే స్థో యజ్ఞే స్థో వాయుభూతే స్థో విష్ణోర్మనసా భూతే స్థో యజ్ఞస్య పావనే స్థః పరశరస పవిత్రేః స్థో వైష్ణవ్యో దేవసవిధప్రసోప్నా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యస్రస్వేరాపో దేవీరగ్రే భోగ్రే భోగ్రేం యజ్ఞం నేదాగ్రే యజ్ఞపతిం దత్తయుష్మాంద్రోణతూర్యే యూయమింద్రం నిధ్వమృత్తూర్యే ప్రోక్షతాస్థ విష్ణవే నమః విష్ణోస్తు దక్షాత విష్ణోస్తు పోసి పశ్చిమస్సౌదత్తాన్ దేవేభ్యः విష్ణోస్తు పోసి శ్రుతాసి ఘృతాసి ధ్రువాసి దారుణాసి వానస్పత్యో దేవేభ్యः సింధస్వ బ్రహ్మణ్ణవః ప్రణేష్యామి యజమానవాతమిచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధ్యతన్నాగస్పృష్టి యజమానోస్తు సప్తర్షీనాగం సుతాం మిత్రలోకస్తత్రమం యజ్ఞం యజమాంసదేహి ఓం ప్రణయ సోమాపః ప్రణేష్యామి యజమానవాతమిచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధ్యతన్నాగస్పృష్టి యజమానోస్తు సప్తర్షీనాగం సుతాం మిత్రలోకస్తత్రమం యజ్ఞం యజమాంసదేహి ఓం ప్రణయ దక్షిణప్రణితో బ్రాహ్మేణ తీర్థేన ప్రజాపతిమావాహయామీంద్రమావాహయమగ్నిమావాహయం సోమమావాహయమగ్నిమావాహయం సోమమావాహయమగ్ని సోమమావాహయామి ప్రజాపతిమావాహయం బ్రహ్మాణమావాహయం ఇంద్రమావాహయం వసూనావాహయం మృతమావాహయం రుద్రాణావాహయామి అపోపస్పృశ్యా ఓం శ్రీ విష్ణుమావాహయామి బృహస్పతిమావాహయం మిత్రమావాహయం వరుణమావాహయం ఆదిత్యానావాహయామి అశ్వినామావాహయం భూషణమావాహయం కక్షమావాహయం సోమమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞదేవీశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతిష్ఠనృపామింద్రాష్ఠనృపామిగ్నేష్ఠనృపాం సోమాష్ఠనృపామిగ్నేష్ఠనృపాం సోమాష్ఠనృపామి అగ్నిశోమాభ్యాండ్రష్ఠనృపాం ప్రజాపతిష్ఠనృపాం బ్రహ్మణేష్ఠనృపామింద్రాష్ఠనృపాం వసుభ్యోష్ఠనృపామి
మరుద్భ్యాష్టనపామి రుద్రేభ్యాష్టనపామి అపాపశిష్యా ఓం శ్రీ విష్ణవేష్టనపామి మిత్రాష్టనపామి వరుణాష్టనపామి ఆదిత్యేభ్యాష్టనపామి సిద్ధాంష్టనపామి పూష్ణేష్టనపామి కక్షాష్టనపామి సోమాష్టనపామి ఔపాసనయజ్ఞాష్టనపామి యజ్ఞదేవిశ్వేభ్యో దేవేభ్యాష్టనపామి సర్వదేవేభ్యాష్టనపామి ఆద్యం త్రిపతిశ్రయామి చరుం త్రిపతిశ్రయామి అగ్నే జ్యోతిషి సమిత స్వాహ అమృతం సువారణమసి అంతతం రక్ష అంతర్ధారాదయ ప్రతిష్ట రక్ష ప్రతిష్టారాదయ చిక్పతి స్వాపన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యసరస్మి స్వాహ వాక్పతి స్వాపన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యసరస్మి స్వాహ దేవస్థా సవితాపన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసోత్ సూర్యసరస్మి స్వాహ అధ్యక్ష అక్షతార్జుర్భిర్మామేజ్యుష్టయాధేన సంతేకాచ శతంచ సహస్రం చ ఆయుధంచ నీతంచ ప్రేతంచ అద్భుతంచ నిర్భుతంచ సముద్రాష్టమామే జ్యేష్ఠగా దినవసంతు ఇంద్రాయ నమః యమాయ నమః నిరుదే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః బ్రహ్మణే నమః సోమాయ నమః అగ్నేయ నమః జాతవేసే నమః సహోత్సే నమః అవిరప్రసే నమః పంక్తిరాసే నమః విషత్ప్రే నమః వైశ్వానరాయ నమః అగ్నిపురుషాయ నమః ఐతేన మన్యస్వా నుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసేవిత ప్రసవ షష్ఠిశతసహస్రాణి తమక్షమర్భతమానయా ఐంతీర్మ ఆత్మాజాత్ వేదస్య నేతృసవదేజేద్వదేజాస్మాన్ ప్రజాపశు బ్రహ్మోత్సేనాన్నాద్యేన్ సమేధయా అస్మిన్ ఔపాసనాడుండే బ్రహ్మణ్ సంయుక్తం ఆధాస్తే ఆధస్వా సమేధే స్వాహ వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతే స్వాహ నిత్యాదిశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నే స్వాహ సోమాయ స్వాహ అగ్నిసోమాభ్యాగ్ స్వాహ ప్రజాపతే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపోపస్పృశ్య ఓం శ్రీ విష్ణువే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అస్యభ్యాగ స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసనే యజ్ఞాయ స్వాహ యజ్ఞదేవిశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ ఐతేన ముగ్గుస్థాః నమతేన ముగ్గుస్థాః సరస్వతేన ముగ్గుస్థాః దేవసవిత ప్రాసాభీః ఓం భూః అతిపురోక్తిమిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం ఆహార హోమాంతే స్వరమంత్రపర్యాతృణాత్ ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవం కరిష్యే ఐతేన మునిస్వా నమతేన మునిస్వా సరస్వతేన మునిస్వా దేవసవిత ప్రసవ ఓం మతో దేవాః వంతులతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాం విశ్వాః ఇదం విష్ణుచక్రమే త్రేధాను దేవదం సమూఢమస్తభాగం సురే స్వః త్రీణి పదాచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తదో ధర్మాन् ధారయన్ సః విష్ణోః కర్మాణి పశ్యేతోః వ్రతాని పశుసి ఇంద్రస్యజసఖా సః తద్విష్ణోః పరమం పదం సదా పశ్యన్ సూర్యः దివీవచక్షురాదగ్గు స్వః తద్విప్రాసో పణ్యవోజాధ్రవాగం దస్సవిందతే విష్ణోర్యత్పరమం పరగ్గు స్వః ఓం భూ స్వః ఓం భో స్వః ఓం స్వ స్వః ఓం భూర్భో స్వ స్వః ఐతేన ముగ్గుస్థాః హనుమతేన ముగ్గుస్థాః దేవసవిత ప్రాసాభీః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు
భట్టరే దేవుడు దేవియునదే తెరదీయదే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనద్దాలు చూపరి తతి శ్రీమదాది నారాయణస్య అచింత్య పరివిశక్త్యా భ్రమణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యక్తేజ వాయువాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తావర్ణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గులోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాతాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానారాయమాణస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండి శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవప్రీ విరాజితే ఇంద్రాగ్ని యమునరుణవాయు కుబేరీశానాక్ష అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక జలవలయితే లవణేక్షుసరా సర్పితే క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవపరివృతే జంబూప్లక్షకుచక్రం చ సాగసాన్మలి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తమద్వింధ్యపార్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషహారీ లాభృతభద్రాశ్వకేతుకమాలక రమణక కుర్వర్షాఖ్య నవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యేవనకౌమారవార్ధికేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితదామాది సంఘాతప కాళసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలై సూర్యమండలపర్యంతం కతరాశీర్వసహస్రావసానే ఏకైక తిలాపగ్రహణక్రమేణ సర్వరాశ్వపగ్రహంవితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం తగ్నీకృత అగ్నిష్టామద్రాప్తాప్తోర్యామ శాంతమన వాజపేయ పౌండరీకాశ్వమేధాది శతక్కద పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహమంతర్యామి అర్చావతార స్వరూపృణైః భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యభీష్టాదిత్వగృహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ
త్రయార్హే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగిరస బార్హస్పత్య భారద్వాజ త్రయార్హేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకుదాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకరరాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవన అప్నవాన ఔర్వవైదల పంచార్షే ప్రణానిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసనీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీద్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణైధ్రవత్రయార్షే పురాణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనీయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం ఋణీత్వమే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కనకాభరణేరుతాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్షయా సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానసమూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. జన్మగృహం భవద్యాః వక్షస్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందమని ఆ జగజ్జనని అయినటువంటి అమ్మవారిని మనమంతా ప్రార్థిద్దాం. ఇందాక చెప్పుకున్నాం సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాజనీం అని చెప్పి ఈ సృష్టిలో ఉన్నటువంటి స్తంభాది బ్రహ్మ పర్యంతం ఉన్న సమస్త జీవులకు తల్లి ఆవిడ. హరికిన్ పట్టపు దేవి అని చెప్పి అంటారు పోతనామాత్యుల వారు. ఈ జగత్తును మొత్తాన్ని తన కనుసైగలతో నడిపించేటువంటి స్వామివారు తేన వినా తృణమపి నచలతి అని చెప్పి అంటారు కదా. ఆయన యొక్క ఆజ్ఞ లేనిదే ఒక గడ్డిపూచ కూడా పక్కకి కదలదు. అటువంటి స్వామివారికి పట్టపురాణి అమ్మవారు హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంబు పెన్నిక్క భారతీ గిరిసుతల్తో నాడు పూబోణి తామరులంద ఉండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్ అని చెప్పి అంటారు పోతనామాత్యుల వారు. ఆ విధంగా నిత్య నిరంతరము పరమాత్మ అయినటువంటి శ్రీనివాసుడి వక్షస్థలంలో కొలువుదీరి ఉండి తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం అని అన్నట్లుగా స్వామివారి వక్షస్థలంలో ఉండి నిత్యము ఈ జీవకోటి యొక్క బాగోగులన్నిటినీ కూడా చూస్తూ మన గురించి స్వామివారికి పురుషకారత్వము అని చెప్పి అంటారు. అంటే సిఫారసు చేయడం అని చెప్పుకోవాలి. అంటే మనం ఎన్నో జన్మలను ఎత్తుతూ ఈ నరక కూపాలలో పడి కొట్టుకుంటూ పుణ్యాలు చేస్తూ స్వర్గసుఖాలను అనుభవిస్తూ పాపములు చేస్తూ నరకాలను అనుభవిస్తూ మరలా మరలా పునఃపునర్జాయమాన అని అన్నట్లుగా మరలా మరలా పుడుతూ
మరణిస్తూ మరలా పుడుతూ మరలా మరణిస్తూ ఉన్న మనందరికీ కూడా మనం ఇలా జన్మలు ఎత్తుతూ 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 అలసిపోయాం కదా, ఎవరికి జాలి కలగదా మన మీద అంటే ఆ అమ్మవారు సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులకి కూడా తల్లి కదా ఆవిడ. తల్లి మనసు ఎలా ఉంటుందో మనము మన ఇళ్లలో చూస్తూ ఉంటాం. ఆ విధంగా ఇలా అలసిపోతూ ఉన్నటువంటి మనల్నందరినీ చూసి జాలిపడినటువంటి తల్లి శ్రీనివాసుడి యొక్క కరుణాస్వరూపిణిగా, అంటే ఈ జగత్తును రక్షించేటువంటి బాధ్యత స్వామివారి మీద ఉన్నది. కేవలం జగత్తు యొక్క రక్షణే కాదు, అఖిల భువన జన్మ స్థేమ భంగాది లీలే అని చెప్పి అన్నారు కదా. ఈ సమస్త భువనములలో జరిగేటువంటి సృష్టి స్థితి లయలు అనేటువంటి కార్యక్రమాలను లీలా విశేషంగా ఒక పక్క నిర్వర్తించాలి. మరొక పక్క దేవతలు రాక్షసులు వీరికి సంగ్రామాలు జరుగుతూ ఉంటే వారందరి కోసము ఏదో ఒక అవతారాన్ని ఎత్తి దేవతలను రక్షించాలి, రాక్షసుల్ని శిక్షించాలి. ఈ కార్యం కూడా స్వామివారి పైన ఉన్నది. సరే, భక్తులమైన మనందరము మనల్నందరినీ కూడా రక్షించేటువంటి బాధ్యత ఆయన పైనే ఉన్నది. ఒక పక్క సృష్టి స్థితి లయలను నిర్వర్తిస్తూ, మరొక పక్క దేవదానవులు వారికి సంగ్రామం జరిగితే వారిని నిగ్రహించి వీరిని రక్షించి అటువంటి కార్యక్రమాలను నిర్వర్తిస్తూ, మరొక పక్క చేసినటువంటి సృష్టి మొత్తం ఎలా ప్రవర్తిస్తోంది అనేటువంటి విషయాలను చూస్తూ ఇన్ని విషయాలలో నిమగ్నమైపోయి ఉన్నారు కదా స్వామివారు. ఈ భక్తజన రక్షణ అనేటువంటి విషయం ఏదైతే ఉందో దానిని మరలా 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 అమ్మవారు గుర్తు చేస్తూ ఉంటుందట. భక్తులందరినీ కూడా నీవు రక్షించాలయ్యా, వారు ఏదో పాపాలు చేశారు, తప్పులు చేశారు అని వారిని పక్కకి తోసేస్తే కనుక ఈ మానవ జన్మ అనేది చివరి అవకాశం కదా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా వారికి మంచి బుద్ధిని కలిగించి నీ వైపు రప్పించుకోవాలి. కానీ మరలా వారి మానాన వారిని వదిలేస్తే కనుక మరలా చీమ జన్మ దగ్గర నుంచి ఎత్తుతూ మరలా పుడుతూ మరలా మరణిస్తూ ఇన్ని దాటవలసి వస్తుంది కదా. వారిని అనుగ్రహించవయ్యా అని చెప్పి అమ్మవారు నిత్య నిరంతరము స్వామివారి వక్షస్థలంలో కొలువుదీరి ఉండి చెబుతూ ఉంటుందట. అలా మనందరి వైపున ఆవిడ ప్రాతినిధ్యాన్ని తీసుకుని మన యొక్క బాగోగులను చూసేటువంటి తల్లి, ఆ తల్లి స్వరూపాలలో ఉన్నటువంటి శ్రీదేవి అమ్మవారు, భూదేవి అమ్మవారు వీరిద్దరిని మన ఇంటి ఆడపిల్లలుగా స్వామివారికి ఇచ్చి కన్యాదాన మహోత్సవాన్ని ఇప్పటిదాకా వైభవంగా నిర్వర్తించి ఇప్పుడు మాంగళ్య ధారణాన్ని మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తోమగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతనా మేధినీ దేవీ వసుంధరా స్యాత్ సుధా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మనః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు.
గోవింద 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 హరి గోవింద 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 హరి గోవింద. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, కావనెవ్వరును లేరు కతలింతే కాని. దేవుడొక్కడే మాకు దిక్కుగాని, దిక్కుగాని. గోవింద 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 గోవింద. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. పచ్చి ఒళ్ళు మోచితిమి, పాపమెల్లా చేసితిమి, హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని. రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. గోవింద 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 గోవింద. రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు. అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని. ఇమం మే వరుణస్య దేహమద్వాజముడియా తాం వస్రాచకే స్వాహ తత్వాజాం బ్రహ్మణ వందమానస్తాశాః స్తేజమానో విర్భి అహేడమానవృణే హవోద్రహిం సమాన ఆయుః ప్రమోషి స్వాహ తన్నోగ్నే వరుణస్య విద్వాన్ దేవసేడభయాశిష్టాః యజుష్ఠో వండితమస్సోషుడాన విశ్వాద్వేషాగం సుప్రముత్య స్వాహ తత్తన్నోగ్నే ఉమో భవతి నేతిస్వాస్యావసో వ్యక్తౌ అవయక్షుణ వరుణగమ్రాణ భీమడీం సుహోణేధి స్వాహ తమగ్నే అయాస్తయాసన్మనసాయుధ అయాసన్ హవ్యమోచేయానో దేహి వేజగ్గ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం సో స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ అయితే నమగస్థాః నమతే నమగస్థాః సరస్వతే నమగస్థాః దేవసేదాప్రాసామీః ఓం భూః అతిపురష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమం కరిష్యే అయితే నమనిస్వా నమతే నమనిస్వా సరస్వతే నమనిస్వా దేవసేదాప్రసవ ఇమాం లాజాంత్య ఆజ్యమభిగార్యాం. ఇమాం లాజానోపామి సమృద్ధికిరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం. యన్నార్యబ్రూతే అగ్నౌ లాజానోపంతి దీర్ఘాయురస్తురేపతిరేధంతాం. జ్ఞాతయో మస్సాహ ఉదాయుసా స్వాయుషోదోహదేనాగృధేనోత్పద్యన్యస్య సుష్మేణోదస్థామదాగుం అను విశ్వావదత్వయా భుజం ధారావదన్యాయివ అతిగాహే మహిద్విషః. ఇమాం లాజానోపామి సమృద్ధికిరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం. యన్నార్యబ్రూతే అగ్నౌ లాజానోపంతి దీర్ఘాయురస్తరేపతిరేదంతాం. జ్ఞాతయో మస్వాహ ఉదాయుసా స్వాయుషోదోహదేనాగృధేనోత్పద్యన్యస్య సుష్మేణోదస్థామృతాగుం అను విశ్వావదత్వయా భుజం ధారావదన్యాయివ అతిగాహే మహేద్విషః. ఇమాం లాజానోపామి సమృద్ధికిరణాన్ మమ తుభ్యంత సంవరణాం తదగ్నిరణమన్యతాం. యన్నార్యబ్రూతే అగ్నౌ లాజానోపంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం. జ్ఞాతయో మస్వాహ ఉదాయుసా స్వాయుషోదోహదేనాగృధేనోత్పద్యన్యస్య సుష్మేణోదస్థామృతాగుం అను విశ్వావదత్వయా భుజం ధారావదన్యాయివ అతిగాహే మహిద్విషః.
ఓం భూ స్వహ ఓం భూ స్వహ ఓం స్వ స్వహ ఓం భూర్భో స్వ స్వహ ఐతేన మగ్రస్థాః నమతేన మగ్రస్థాః సరస్తేన మగ్రస్థాః దేవసవితః ప్రాసాభిః ఓం భూః అతిపురోక్తిష్టాయామశ్చ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే స్వరమంత్రపర్యాతరణాత్ ప్రయాస్తార్థం అతో దేవాయ వైష్ణవం కరిష్యే ఐతేన మనిస్వా నమతేన మనిస్వా సరస్తేన మనిస్వా దేవసవితః ప్రసవ ఓం అతో దేవాః మంత్రమతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాం విశ్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేధానుదేవతం సమూఢమస్వాగం సరే స్వాహ త్రీణిపదాబ్జక్రమే విష్ణుగోపాదాభ్యः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः वृतानि पश्यसि इन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिव्येव चक्षुरादग्रस्वाहा तद्विप्रासो विपन्यवो जार्ध्रवागं तत्सविन्दते विष्णोर्जत्रं पदग्रस्वाहा ॐ भूस्वाहा ॐ भूस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवः स्वस्वाहा ऐते नमग्रस्थाः नमते नमग्रस्थाः सरस्ते नमग्रस्थाः देवसवितः प्रासाभिः ఓం భూః త్రిపురత్యుష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం కర్మ సాఫలచిత్తం ఉపరిష్టాత్తంత్రం కరిష్యే ఐతేన మనిస్వా నమతేన మనిస్వా సరస్తేన మనిస్వా దేవసవితః ప్రసవ యదస్య కర్మణోత్తిరీతం విద్యానుని మహాకరం అగ్నిస్య సృష్టావృతం కరోతు స్వాహా అగ్నేః సృష్టకృతే సుతాహుతాదీనాం కామానాగ సంతరిత్రే స్వాహా అగ్నేయ స్వాహా అగ్నేర్నాదాయ స్వాహా అగ్నేర్నపతే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రైవాదుష్టం సర్వత్రైవాణాష్టం దేవతముష్మై స్వాహా అగ్నేః సృష్టకృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతే స్వాహా యన్మాత్మనం ఇందావూదగ్నిస్తత్వనరః జాతవేదావిశేషణి స్వాహా పునరగ్నిశ్చక్షురాత్మనింద్ర బృహస్పతి పునర్మ్యాశ్వాజ్వం జక్షాత్మక్షో స్వాహా ఇష్టేభ్య స్వాహా వృష్టిభ్య స్వాహా బేజం దృష్ట్యై స్వాహా నిష్కృత్యై స్వాహా దేవరాధ్యై స్వాహా దేవీభ్య స్వాహా తనూభ్య స్వాహా వృద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా ఆశ్రాతమత్యాశ్రాతమ షట్కృతమత్నోక్తం చేజ్ఞే అతిరిక్తం కర్మణో చేనమిజ్ఞ పర్వాణి ప్రజ్ఞేత కల్పయన్ స్వాహా క్రాజ దేవాన్ స్వాహా ఏధోశేషధీమై స్వాహా సమిదసి तेजोमय स्वाहा यमस्तधि में मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्धि में चक्षुर में बाहि स्वाहा सोमस्धि में चित्तम में बाहि स्वाहा वायोर्धि में प्राणान में बाहि स्वाहा ब्रह्मणोधि में बुद्धि में बाहि स्वाहा सप्तते ज्ञे समिध सप्तैक्वा सप्तश शुद्धाम प्रियाणि सप्तहोत्रा श्रद्धात्वा इति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवैर्भुक्तं पृथिवीभुक्तं ओषधि वनस्पतिगन्धर्वाः शेषभुक्तं अग्निजीर्णं वेदिजीर्णं देवैर्जीर्णं पृथिवीजीर्णं ओषधि वनस्पतिगन्धर्वाः शेषजीर्णं स्वाहा समन्तां भरविषागतेन समादित्यै वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्ताम् दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समिध सप्तैक्वा सप्तश सप्ताम प्रियाणि सप्तहोत्रा शुद्धात्वा इति सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो बुधिस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधि वनस्पतिगन्धर्वाः शेषस्त्रिप्यन्ताम् यदक्षप्रदामः प्रविदामः साक्ष्यमस्तत्रिप्यन्ताम् ऐतेन मुग्रस्ताः नुतेन मुग्रस्ताः सरस्तेन मुग्रस्ताः देवसवितः प्रासाभिः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा तत्सन्मे भूयात् स्वाहा अक्षतमक्षतेजोमिक्षमाम्याहे राष्ट्रान्ति देवात्मजा मार्जयन्ताम् दक्षिणतः परदेवपुण्या पश्चिमतः परदेवपुण्या उत्तरतः परदेवपुण्या दक्षिणतः विष्णोः सदनमसि पश्चिमतः विष्णोः सदनमसि राज्यां विष्णोः सदनमसि सर्वाण्यान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वां महाभवोषधयो मरुदां पृषधयश्च दिवं गच्छ ततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं त्रिदेवानाः त्र्यायुषं तन्मे अस्तत्र्यायुषं दीर्घायुत्वाजा बलाजा शताजा शतञ्च वर्चसे त्र्यायुषम् दीर्घायुत्वाजा बलाजा शताजा शतञ्च वर्चसे त्र्यायुषम्
దీర్ఘాయుత్వాజ బలాజ శతాజ శతంచ వర్షక్షేత్ర్యాయుషం ఆపోహిష్టామయ భోస్తానవో కేదాతన మహేరణాయ చిత్తే आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्विनाहं तेजस्य भूयासं यत्तेऽग्ने वर्चस्विनाहं वर्चस्य भूयासं यत्तेऽग्ने हरस्विनाहं मयि मेधां मयि प्रजां मयीन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योद्भ्राजो दातु जोक्षसूर्यं दृशे यवदगान्मातो नमः दिभ्राजमानसरसमध्यासमार्जपो कायेन वाचा मनसेन्द्रियैर्वा वा प्रकृति स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथा स्थानं यथा सकलं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्योभारं निवेदयामि गुरोभारं निवेदयामि सर्वं श्रीभूनीलासमे श्रीनिवासार्पणमस्तु। అత్యంత వైభవోపేతంగా ఇప్పటిదాకా శ్రీవారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో లాజహోమ ప్రధాన హోమ కైంకర్యాదులను పూర్తి చేసినటువంటి ఆచార్య స్వామివారు కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని ఈ చేసినటువంటి యజ్ఞ ఫలాన్ని మొత్తాన్ని పరమాత్మ అయినటువంటి శ్రీనివాసుడు యొక్క చరణార విందముల చెంత సమర్పించారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా కర్మ చేసేటువంటి అధికారం మాత్రమే ఉన్నది. ఆ కర్మ ఎప్పుడైతే నిష్కామ కర్మగా మనం చేస్తామో అప్పుడు ఆ కర్మ మనకు అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఫలాన్ని చేకూరుస్తుంది అని మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు. కాబట్టి ఈ చేసినటువంటి యజ్ఞ ఫలాన్ని మొత్తాన్ని భగవంతుడైనటువంటి శ్రీనివాసుడి యొక్క దివ్య చరణార విందముల చెంత సమర్పించి వారణమాయిరం అనేటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించారు. గోదాదేవి ధనుర్మాసంలో శ్రీవ్రతం అనేటువంటి వ్రతాన్ని 4 రోజుల పాటు చేసి తిరుప్పావై అనేటువంటి పాసురాలను రచించి శ్రీకృష్ణుడిపైన అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలను ఏర్పరచుకొని ఆ తల్లి చేసినటువంటి వ్రతానికి స్వామివారు మెచ్చి స్వప్నంలో కనిపించారట. 100 ఏనుగులతో వచ్చి స్వామివారు వివాహం చేసుకున్నట్టుగా ఆ గోదాదేవి కలగన్నది అట. అందుకే నిత్యము శ్రీవారికి జరిగేటువంటి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో వారణము అని చెప్పంటే ఏనుగు, ఆయిరం అంటే తమిళ భాషలో 1000 అని. అలా 1000 ఏనుగులతో స్వామివారు వచ్చి వివాహం చేసుకున్నారు. కాబట్టి ఆ ఘట్టాన్ని మరలా ఇక్కడ ప్రబంధ రూపంలో ఆచార్యుల వారు, అలాగే ఆచార్య పురుషులు, ఏకాంగి ఇత్యాది వీరంతా కూడా ప్రబంధగానాన్ని నిర్వర్తిస్తూ ఉండగా అటు ఇటు కొబ్బరికాయలను క్రీడా వినోదంగా జరిపేటువంటి కార్యక్రమం వారణమాయిరం అనేటువంటి కైంకర్యం. ఆ కైంకర్యాన్ని కూడా పూర్తి చేసి పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని నిర్వర్తించి మరొక ఆసనంపై ఉన్న శ్రీదేవి భూదేవి అమ్మవార్లను మలయప్ప స్వామి వారి చెంతకు ఏకాసనంపైకి వేంచేపు చేసిన తరువాత ఇప్పుడు ఈ కళ్యాణ మహోత్సవంలో చివరి ఘట్టమైనటువంటి అక్షతారోపణాన్ని భక్తులందరి ఆనందోత్సాహాల నడుమ స్వామి అమ్మవార్లకు అక్షతారోపణాన్ని గావించి
స్వామివారికి అమ్మవార్లకు కర్పూర మంగళ నీరాజనాలని అందిస్తారు. ఈ కార్యక్రమంతో శ్రీవారి యొక్క కళ్యాణ మహోత్సవం పూర్తవుతుంది. అటువంటి కళ్యాణాద్భుత గాత్రుడు అలాగే కామితార్థప్రదాయ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఎల్లవేళలా మనల్నందరినీ సర్వకాల సర్వావస్థల యందు ఆ కళ్యాణ శ్రీనివాసుడు రక్షించాలని ఆ స్వామివారి చరణార విందములను పట్టి ప్రార్థిస్తూ అక్షతారోపణ కైంకర్యాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నమో